తెలంగాణ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో కూడా ఇప్పుడు మరలా గోల్కొండ కోట వేదికగా కూడా చేయబోతున్నారు తెలుస్తా ఉంది. సో ఏం కార్యక్రమాలు చేయబోతా ఉన్నారు? ముందుగా అమ్మా న్యూస్ వారికి అలాగే నాతో పాటు చర్చలో పాల్గొన్నటువంటివి కాంగ్రెస్ మిత్రులకి అలాగే బీఆర్ఎస్ మిత్రులకు కూడా నమస్కారం తెలియజేస్తూ, మీరు అన్నట్టుగా బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది, దాని తరహాలోనే ఈ తెలంగాణ శతాబ్ది ఉత్సవాలను కూడా అంతే తరహాలో నిర్వహించబోతున్నాము. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి అనేక వేదికల మీద మాట్లాడుకునే సందర్భాలు మనం చూసినాం. కానీ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఎంఐఎం పార్టీకి తలొగ్గినటువంటి కేసీఆర్ గారు ఏదైతే సెప్టెంబర్ 17ని అధికారికంగా నిర్వహించలేకపోయిండు. మేము భారతీయ జనతా పార్టీ ఏం చెప్తున్నామంటే, చరిత్ర తెలవాలి. మనము ఏదైతే దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఏదైతే స్వతంత్ర సంబరాలు జరుపుకునే టైంలో మనం తప్పకుండా దేశ స్వతంత్రం ఏ విధంగా సిద్ధించింది, ఈ దేశ స్వతంత్రం కోసం ఎంతమంది అమర ధారపోసిళ్ళు, ఈ చరిత్ర ఏంటిదని చెప్పేసి ఇవాళ మనకు భావితరాలకు తెలియపరచడం. అదే తరహాలో ఇవాళ తెలంగాణ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సాధనలో సబ్బండ జాతులు మాల మాదిగ గిరిజన హరిజన, దాంతోపాటు పద్మశాలి, ముదిరాజు, యాదవులు, కురుమలు, దాదాపు 300 కాపు అనేక సబ్బండ జాతులు ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో పాలు పంచుకున్నాయి. ఆ రోజు మానవహారం కావచ్చు, జలదృశ్యం కావచ్చు, మిలియన్ మార్చ్ కావచ్చు, వంట వార్పు కావచ్చు, అనేక కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు, నిరాహార దీక్షలు, అమర నిరాహార దీక్షలు, అనేక కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రం కోసం ఆ రోజు ఏదైతే సాగినటువంటి పోరాటంలో ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకున్నారు. ఆ రోజు విద్యార్థులు, మేధావులు, కార్మికులు, కర్షకులు, దాంతోపాటు కళాకారుల పాత్ర తెలంగాణ ఉద్యమంలో మరవలేనటువంటిది. కాబట్టి అవన్నీ కూడా ప్రజలకు తెలియపరచాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎంతో మంది అమరత్వాన్ని దారపోసి వాళ్ళ త్యాగాలను, ప్రాణత్యాగాలు చేస్తున్న తెలంగాణ రాష్ట్రం కోసం. కానీ వాళ్ళు ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆ యొక్క త్యాగాలను కానీ ఆ యొక్క చరిత్రను కానీ ఇవాళ కనుమరుగు చేసే క్రమంలోనే ప్రయత్నం చేస్తున్నది. తెలంగాణ చరిత్రను ప్రజలకు తెలియట్లేదు. తెలంగాణ చరిత్రను ఇవాళ కప్పిపుచ్చేందుకు ఇవాళ శతాబ్ది ఉత్సవాల్లో కేవలం 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యక్రమాల మీదనే ఫోకస్ చేసే ప్రయత్నం జరుగుతున్నది. ఇది ఒక కుట్ర. నేను ఇప్పటిదాకా నేను వస్తూ ఉంటే పంజగుట్టలో TV9 వాళ్ళు పెట్టిళ్ళు, దగా మోసం చేసిన వాళ్ళు ఎన్నటికీ బాగుపడరు అని చెప్పేసి, దగా చేసిన వాళ్ళు ఎన్నటికీ కూడా బాగుపడరని. కానీ ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలను దగా చేసిండు, తెలంగాణ ప్రజల్ని మోసం చేసిండు. ఇవాళ ఆ చరిత్రను మళ్ళీ కప్పిపుచ్చే ప్రయత్నం ఇవాళ ఒక కుట్ర జరుగుతూ ఉన్న తెలంగాణలో ఉద్యమకారుల చరిత్ర కావచ్చు, కళాకారుల చరిత్ర కావచ్చు, ఆ చరిత్రను కనుమరుగు చేసే విధంగా ఒక కుట్ర జరుగుతూ ఉన్నది. అందుకే ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆ కుట్ర కుతంత్రాలను ఇవాళ ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నది. తెలంగాణ రాష్ట్రం రాకముందు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడాడు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇవాళ మనం ప్రజలలో ఒకటి గమనించాలి. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఈ రాష్ట్రం ఏ విధంగా ఉన్నది, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇవాళ చాలా మంది కూడా ఇవాళ గ్రామీణ ప్రాంతాలకు పోతే ప్రజలందరూ కూడా అయ్యో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే జర బాగుండే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మేము సంతోషంగా ఉన్నాం అన్నట్టు భావన ఇవాళ ప్రజలలో కలుగుతూ ఉన్నది. తెలంగాణ ఏ ఆకాంక్షల కోసం అయితే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో ఆ ఆకాంక్షలు లేవు. ఇవాళ కేవలం తెలంగాణ రాష్ట్రం కేవలం కల్వకుంట్ల కుటుంబం కబంధ హస్తాల్లో ఇవాళ తెలంగాణ తల్లి బందీ కాబడ్డది. బందీ కాబడ్డ తెలంగాణ తల్లిని బందీ విముక్తి చేయాల్సినటువంటి ఆవశ్యకత ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కేవలము ఎవరున్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో, ఎవరి పాల తెలంగాణ అంటే దొరల పాలయ్యిందిరో తెలంగాణ, దొంగల పాలయ్యిందిరో తెలంగాణ విధానం కనపడతా ఉన్నది. ఎవరు బాగుపడ్డారు, తెలంగాణ రాష్ట్ర సాధనలో పాల్పంచుకున్నటువంటి సబ్బండ జాతులు బాగుపడ్డాయా, విద్యార్థులు బాగుపడ్డారా, ఉద్యోగులు బాగుపడ్డారా, ఎవరు బాగుపడలే. ఎవరు అంటే కేవలం కల్వకుంట్ల కుటుంబం బాగుపడ్డది, ఎమ్మెల్యే బాగుపడ్డారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాగుపడ్డారు, బీఆర్ఎస్ మంత్రులు బాగుపడ్డారు. ఎవరినైతే మనము ఆంధ్ర పెట్టుబడిదారుల చేతుల్లో మన తెలంగాణ నలిగిపోతుందని చెప్పేసి వాళ్ళందరినీ వెళ్ళగొట్టాలి,
మేము ఇవాళ మా అస్తిత్వాన్ని కాపాడుకోవాలి, మా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి అని చెప్పేసి పోరాటం చేసిన ఇవాళ అదే ఆత్మగౌరవాన్ని తొంగల దొక్కేసి ఇవాళ ఎవరికి కాంట్రాక్టులు అప్పచెప్తున్నారు? ఇవాళ ఆంధ్రాకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇవాళ కాంట్రాక్టులు అప్పచెప్తున్నారు. ఇవాళ ఎవరు బాగుపడుతున్నారు? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అంటే మళ్ళీ గదే ఆంధ్రాలో బాగుపడుతున్నారు. నువ్వు ఆ రోజు ఏం చెప్పినావు? ఇవాళ ఆ రోజు మనం తెలంగాణ ఉద్యమంలో ఇదే ముఖ్యమంత్రి ఏం చెప్పిండు? ఇవాళ ఆంధ్రోళ్ళందరినీ తరిమి కొట్టాలి, ఆంధ్రోళ్ళందరినీ తరిమి కొట్టి మన నీళ్లు మనకు కావాలి, మన నిధులు మనకు కావాలి, మన నియామకాలు మనకు కావాలని చెప్పినటువంటి నీవు ఇవాళ నిధులు ఎక్కడ పోయినాయి, నియామకాలు ఎక్కడ పోయినాయి? ఇవాళ ఒక్కసారి ఆలోచన చేసుకుంటే ఒక్కసారి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కేసీఆర్ అనే మూర్ఖుడు ఒక నియంత నిజాం నవాబ్ అయితే ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోచుకు తిని పాలించిండో ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మరో 8వ నిజాం నవాబ్ లక ఇలా తెలంగాణ బిడ్డలకు రక్షణ లేదు. ఇవాళ తెలంగాణ రైతులు చనిపోతే ఇవాళ నష్టపరిహారం అందించినటువంటి నీవు, పట్టించుకున్నటువంటి నీవు ఇవాళ ఎక్కడో పంజాబ్ లో చనిపోయినటువంటి రైతు కోసం నువ్వు ఇలా ఈ తెలంగాణ సంబంధించినటువంటి అమౌంట్ అక్కడ తీసుకువేస్తున్నావు అంటే నిధులు అక్కడ ఇస్తా ఉన్నావు అంటే ఎవడి సొమ్ము ఇక్కడ? ఇది ఇవాళ కల్వకుంట్ల కుటుంబం సొమ్మ, ఇది తెలంగాణ ప్రజల సొమ్మ. అంటే ఇవాళ అన్ని విధాలుగా ఇవాళ తెలంగాణ ప్రజలు నష్టపోతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కొంచెం మెరుగ్గా ఉండే అన్నటువంటి భావనతో ఉన్నారు బట్టే ఇవాళ ఆ యొక్క ప్రజలందరికీ కూడా కల్వకుంట్ల కుటుంబం చేసినటువంటి మోసాలను, ఈ కుట్రలను ఇవాళ ప్రజలకు విప్పి చెప్తాము, తెలంగాణ చరిత్రను ప్రజలందరికీ చూపెడతాము. అందుకోసమే ఇవాళ తెలంగాణ శతాబ్ది ఉత్సవాలు భారతీయ జనతా పార్టీ అద్భుతంగా తెలంగాణ చరిత్రను ప్రజలకు